హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోలో నేను మీకు పటాంగ్ బీచ్, బిగ్ బుద్ధా అండ్ బాంగ్లా స్ట్రీట్ చూపించా కదా. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ఫీఫీ ఐలాండ్కి వెళ్తున్నాం అనమాట. టోటల్గా 6 ఐలాండ్స్ కవర్ చేస్తామన్నారు. గాయ్స్, వీడియో చాలా బాగుంటుంది. ముందుగా లైక్ చేసి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గాయ్స్, లాస్ట్ వీడియోలో చెప్పా కదా ఫీఫీ ఐలాండ్కి డే ట్రిప్ ప్యాకేజ్ మాట్లాడుకున్నాం అనేసి. సో వాళ్ళే మమ్మల్ని పిక్ చేసుకోవడానికి రిసార్ట్కి వచ్చారు. సో గాయ్స్, ఎవరైనా లాస్ట్ వీడియో చూసిండకపోయింటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఆ తర్వాత మమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళారు అండ్ మాలానే చాలా మంది వచ్చారు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు. అండ్ గాయ్స్, ఈరోజు ఏ ప్లేసెస్ చూడబోతున్నాం, ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చేసారు. సో ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం. గాయ్స్, ఇక్కడ నుంచి ఐలాండ్ కి మమ్మల్ని స్పీడ్ బోట్స్ లో తీసుకొని వెళ్తారంట. అండ్ స్నార్కెలింగ్ కోసం అనేసి మాకు బ్రీతింగ్ మాస్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ ప్లేస్ అయితే అబ్సల్యూట్లీ అమేజింగ్ అండ్ నెంబర్ ఆఫ్ స్పీడ్ బోట్స్ ఉన్నాయన్నమాట. చూడ్డానికి అయితే ప్లేస్ అయితే చాలా బాగుండే. గాయ్స్, మేమైతే ఫీఫీ ఐలాండ్స్ కి స్పీడ్ బోట్స్ లో వెళ్తున్నాం. ఇలా కాకుండా మనం ప్రైవేట్ బోట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఉంటాయి, లాంగ్ టైల్ బోట్స్, రకరకాల బోట్స్ ఉంటాయి. చాలా మంది ఫీఫీ ఐలాండ్స్ కి డే ట్రిప్ లాగా వెళ్ళేసి వస్తుంటారు. అంటే ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా అలా. ఇంకొంతమంది అయితే అక్కడే స్టే చేస్తుంటారు అనమాట. ఐలాండ్ లోనే నెంబర్ ఆఫ్ రిసార్ట్స్ అండ్ హోటల్స్ కూడా ఉంటాయి. గైస్, ఫుకెట్ నుండి ఫీఫీ ఐలాండ్స్ కి రావడానికి మాకు 1 hour జర్నీ అయింది. సో పీపుల్, మేమైతే ఫస్ట్ ఐలాండ్కి వచ్చేసాము అండ్ ఈ ఐలాండ్ పేరు మయా బే. ఈ ప్లేస్ అయితే ఎక్సలెంట్. అసలు మొత్తం క్లియర్ వాటర్, అక్కడక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ కనిపిస్తూ చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చేసింది ఈ ప్లేస్. గాయ్స్, ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే, లోపల మెయిన్ బీచ్ ఇంకా బాగుంటుంది. సో మనం ఇలానే ఈ బ్యూటిఫుల్ చెట్ల మధ్యలో ఒక 2 minutes వాక్ చేయాలన్నమాట. వన్స్ నేను లోపలికి వెళ్ళి బీచ్ చూడగానే ఐ వాస్ లైక్ వావ్, ఇట్స్ హెవెన్. మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది ఈ ఐలాండ్. వెల్కమ్ టు మయా బే. గాయ్స్, మేము ఇక్కడ ఫోటో తీసుకుందాం అనుకున్నాం కానీ లైన్ ఉంది, టైం వేస్ట్ చేయడం ఎందుకనేసి బీచ్ లోకి వెళ్ళిపోయాం. అలానే ఇక్కడ ఒక హాలీవుడ్ మూవీ షూటింగ్ జరిగిందంట. సో అప్పటి నుంచి ఈ ప్లేస్ చాలా ఫేమస్. ఆ మూవీ నేమ్ ఏదో చెప్పారు, బట్ నాకు గుర్తులేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ గాయ్స్, ఈ బీచ్ లో స్విమ్మింగ్ నాట్ అలౌడ్ అనమాట. జస్ట్ లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగేసి మళ్ళీ వచ్చేసేయాలి. అండ్ ఇక్కడ వాటర్ కూడా తెలుసా, క్లియర్ గా బ్లూ కలర్ లో చాలా బాగుంటాయి. యాక్చువల్లీ గాయస్, మాకు ఈ ఐలాండ్లో 1 hour టైం ఇచ్చారనమాట. సో కొద్దిసేపు మేము ఇక్కడే టైం స్పెండ్ చేసి కొన్ని క్యూట్ ఫొటోస్ దిగేసి మళ్ళీ రిటర్న్ బోట్ దగ్గరికి వెళ్ళిపోయాము. అండ్ ఇప్పుడు మేము మయా బే నుండి వేరే ఐలాండ్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కొన్ని బోట్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని లాంగ్ టైల్ బోట్స్ అంటారనమాట. బాగా ఫేమస్ ఇక్కడ. సో పీపుల్, మమ్మల్ని ఇంకొక ఐలాండ్ కి తీసుకొని వచ్చారు. ఒక 40 minutes టైం ఇచ్చి స్విమ్ చేసుకోండి అని చెప్పేశారు. ఇంకేంటి, అందరు వాటర్ లో దూకేశారు. మమ్మల్ని కూడా దిగమన్నారు. వాళ్ళకైతే స్విమ్మింగ్ వస్తుంది, ఇఫ్ ఇన్ కేస్ స్విమ్మింగ్ రాకపోయినా లైఫ్ జాకెట్స్ వేసుకొని దిగమన్నారు. కానీ గాయ్స్, వాటర్ అయితే డీప్ గానే ఉంటుంది. మేము ఎలానో నెక్స్ట్ ఐలాండ్ లో స్నార్కెలింగ్ కోసం అనేసి వాటర్ లో దిగుతాం. సో అందుకని ఇప్పుడు వెళ్ళలేదు. గాయ్స్, అసలు ఈ ప్లేస్ చూసారా ఎంత బాగుందో. వీడియోలో చూడడం కంటే డైరెక్ట్గా చూస్తే ఫీలే వేరు. గాయ్స్, ఇట్స్ అమేజింగ్ ప్లేస్. యాక్చువల్లీ గాయ్స్, మేము స్నార్కెలింగ్ కూడా చేసేసాము ఇందాకనే. కాకపోతే నేను వీడియోస్ రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఇప్పుడు నేను షూట్ చేస్తుంది ఐఫోన్లో. ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర గోప్రో ఉంటే డెఫినెట్గా వాటర్ లోపల కూడా రికార్డ్ చేసేదాన్ని. స్నార్కెలింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా భయం వేసింది స్టార్టింగ్లో. అండ్ వాటర్ కూడా చాలా డీప్గా ఉన్నాయి, వేవ్స్ వస్తున్నాయి. సో స్టార్టింగ్లో కొంచెం భయపడ్డా, బట్ ఆ తర్వాత అలవాటు అయిపోయింది. సో వీ ఎంజాయ్డ్ ఇట్. కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. గాయ్స్, ఇది ఇంకొక ఐలాండ్. ఈ ఐలాండ్ పేరు మంకీ ఐలాండ్.
చాలా మంకీస్ ఉంటాయి ఈ ఐలాండ్ లో, అందుకని ఈ ఐలాండ్ పేరు మంకీ ఐలాండ్ అని పెట్టారు. జనాలు అయితే మంకీస్ తో కూడా ఫోటో తీసుకుంటున్నారు వింతగా. ఎందుకు ఎప్పుడు మంకీస్ ని చూడలేదా? గైస్ నాకు ఒక చిన్న డౌట్, ఇంత పెద్ద సముద్రంలో ఎక్కడో ఒక చిన్న ఐలాండ్ లోకి కోతులు ఎక్కడి నుంచి వచ్చాయి గైస్, అండ్ ఎలా వచ్చాయి? క్రేజీ కదా. అందుకని ఈ ఐలాండ్ పేరు కూడా మంకీ ఐలాండ్. ఇప్పుడు వరకు మేము 4 ఐలాండ్స్ కవర్ చేసాము అండ్ ఇది 5th ఐలాండ్. ఈ ఐలాండ్ పేరు ఫీ డాన్. గైస్ ఫుకెట్ లో కాకుండా మనం ఐలాండ్ లో స్టే చేయాలి అనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు. హోటల్స్, రిసార్ట్స్ అన్ని ఉంటాయి అనమాట. ఇక్కడ మార్నింగ్ నుంచి ఒక్కొక్క ఐలాండ్ లో ఒక్కొక్క యాక్టివిటీస్ చేసుకుంటూ వచ్చామన్నమాట. స్విమ్మింగ్, స్నార్కెలింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫైనల్ గా ఫీ డాన్ కి ఎందుకు వచ్చాం తెలుసా? ఆకలిస్తుంది గైస్, లంచ్ టైం అయింది. సో లంచ్ ఈ ఐలాండ్ లోనే అనమాట. యాక్చువల్లీ మమ్మల్ని 2 గ్రూప్స్ లాగా డివైడ్ చేశారు. సో అందుకనే మాకు ఈ బ్యాండ్స్ ఇచ్చారు. మాది పింక్ గ్రూప్ అనమాట. అండ్ గైస్ ఈ ఐలాండ్ ఎంత బాగుంది తెలుసా? చూస్తుంటే ఇక్కడే స్టే చేయాలని ఉంది ఈ రోజు కూడా. బట్ మేము రేపటికి ఆల్రెడీ ప్లాన్స్ చేసేసి టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నాం. సో తప్పకుండా ఫుకెట్ కి రిటర్న్ అవ్వాల్సిందే. గైస్ ఫుడ్ ఐటమ్స్ చూస్తుంటే ఫుల్ టెంప్టింగ్. చికెన్ కర్రీ, రైస్, ఫ్రైడ్ చికెన్, నూడిల్స్, ఫ్రూట్స్ అన్ని చాలా ఉన్నాయి. బట్ స్పైసీగా అయితే ఉండవు, కొంచెం స్వీట్ గా ఉంటాయి. కానీ బాగుంటుంది, తినొచ్చు. ఎక్కడన్నా చికెన్ మసాలా స్వీట్ గా ఉంటుంది, ఐలాండ్ లో ఉంటుంది. గైస్ ఈ ఐలాండ్ బాగుంటుంది, మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. చిన్న చిన్న షాప్స్ ఉంటాయి షాపింగ్ చేయడానికి, అలానే క్యూట్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి అనమాట. మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట ప్లేస్ మొత్తం. ఫీ డాన్ ఐలాండ్ స్పెషల్ కోకోనట్ ఐస్ క్రీమ్. Can I eat ice cream, my dear boy? తిన్నారుగా? ఫన్నీగా చెప్పేది. కోకోనట్ ఐస్ క్రీమ్ అంటే కోకోనట్ ఐస్ క్రీమ్ కాదు, కోకోనట్ లో. ఫైనల్ గా మేము ఫీ డాన్ ఐలాండ్ కి బాయ్ చెప్తూ నెక్స్ట్ ఐలాండ్ కి బయలుదేరామన్నమాట. సో ఆ ఐలాండ్ పేరు ఖాయ్ ఐలాండ్. సో ఈవినింగ్స్ బీచ్ వ్యూ చూస్తూ డ్రింక్స్ ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట, జస్ట్ రిలాక్స్ అవ్వడానికి. మ్యాచ్ ప్లే అవుతుంది ఫోన్లో. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంట. అసలు రాజు ఫోన్ వదలడం లేదు అసలు. గైస్ ఈ ఐలాండ్ లో చాలా జెట్స్ కి బోట్స్ ఉన్నాయి. సో మేము నెక్స్ట్ అది ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ గో. చెప్పండి. 25 minutes. మా జెట్స్కి రెడీ చేస్తున్నారు. మేబీ ఇదే అనుకుంటా మా జెట్స్కి 2 people. అతను వెళ్తున్నాడు కదా, అతనిదా అవే అక్కడ గ్రీన్ తీసుకొస్తున్నారు కదా. సో గాయస్ మా డే ట్రిప్ అనేది ఇలా జెట్ స్కీతో ఎండ్ అయిందనమాట. అండ్ రిటర్న్ మేము ఫుకెట్కి వచ్చేసాము. ఇది మాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ ఈరోజు మేము బాగా ఎంజాయ్ చేసాము. అండ్ గాయస్ ఈ ట్రిప్కి ఎవరైనా రావచ్చు, కిడ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఎవరైనా అనమాట. మనం జస్ట్ ప్యాకేజ్ మాట్లాడుకుంటే చాలు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. మనం ఉన్న ప్లేస్ నుంచి పిక్ చేసుకుంటారు, ట్రిప్ అంతా చూపిస్తారు అండ్ వాళ్ళే డ్రాప్ చేస్తారు అనమాట. మనం జస్ట్ ఫుల్ గా ఎంజాయ్ చేసి వస్తాం. సో మేము ట్రిప్కి వెళ్ళక ముందు అందరు ఫొటోస్ తీసుకున్నారనమాట. సో చిన్న చిన్న ఆల్బమ్స్ చేసి పెట్టారు, కావాలంటే తీసుకోవచ్చు లేదంటే లైట్. సో మేమైతే ఫుకెట్ కి గుర్తుగా ఉంటుందనేసి తీసుకున్నాము. అండ్ గైస్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.